ఫస్ట్ నేషన్ చాలా దేశాల్లో ఇటీవల కాలంలో మొదలైన ఉద్యమం అమెరికాలో మొదలై ఆస్ట్రేలియా దాకా పాకింది. ముఖ్యంగా భారతీయులు గడిచిన 4 దశాబ్దాలుగా 3 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో 150 దేశాలకు ఉద్యోగాల కోసం వలస వెళ్ళారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో కానీ చూసుకుంటే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ ఈ దేశాల్లో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళు అమెరికాకి ఇస్తారు. ఎందుకంటే అక్కడ వాతావరణం మనకి బాగా సెట్ అయింది. ఏ బజార్కి వెళ్ళి చూసినా తెలుగు వాళ్ళు కనిపిస్తారు, భారతీయులు కనిపిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మినీ ఇండియా లాగా మారిపోయాయి. ఇప్పటికే భారతదేశం నుంచి 80 లక్షల మంది పైగా అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళలో 40 లక్షల మంది అక్కడ గ్రీన్ కార్డు కూడా పొందారు, అమెరికా పౌరులుగా మారిపోయారు. ఇక ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, ఇక న్యూజిలాండ్, నెదర్లాండ్, పోలాండ్, చివరికి అనేక దేశాలకి గుంపులు గుంపులుగా వలస వెళ్ళారు. మొదటి తరంలో వలస వెళ్ళిన వారు చాలా క్రమశిక్షణతో వారు ఉద్యోగం చేసుకుంటూ అక్కడ వారిని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా చాలా డిసిప్లిన్తో వారు ఉద్యోగాలు చేసుకున్నారు. అందుకే 2015 వరకు కూడా పెద్దగా సమస్యలు రాలేదు. విదేశాల్లో ఉన్న భారతీయులు మీ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఉద్యమాలు ప్రారంభించిన దాఖలాలు తక్కువ, 1-2 సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఫస్ట్ నేషన్, గో బ్యాక్ ఇండియన్స్. ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున 10 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఆస్ట్రేలియన్స్ గో బ్యాక్ ఇండియన్స్ ఫస్ట్ నేషన్ అనే నినాదం ఇచ్చారు. అంతమంది ఆస్ట్రేలియన్స్ రోడ్డు మీదకి రావడం అదే మొదటిసారి. అయితే అక్కడ ఉన్న అధికార పక్షం మాత్రం వారి వెనుక ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షం కుట్ర ఉంది అని ఆరోపణలు చేస్తా ఉంది. బ్రిటన్లో మనం పరిశీలిస్తే బ్రిటన్లో ప్రస్తుతం ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వారు మైనారిటీ అయిపోయారట. ఆ దేశంలో ఉన్న జనాభాలో ముస్లింలు ఎక్కువైపోయి బ్రిటిషర్లు మైనారిటీలుగా మారిపోయిన పరిస్థితి. అంటే సొంత దేశంలోనే మైనారిటీలుగా మారారు అంటే విదేశాల నుంచి వలసలు ఏ విధంగా పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వలసలు ప్రపంచానికి ప్రమాదకారిగా మారాయి. అందుకే ఫస్ట్ నేషన్, ఎవరి దేశంలో ఆ దేశంలో పనిచేసుకొని ఇక్కడ రావద్దని చెప్పేసి ఉద్యమాలు మొదలవుతాయి. దీనికి ప్రధాన కారణం గడిచిన 10-15 సంవత్సరాలుగా అమెరికాలో భారతీయులు, ఆస్ట్రేలియాలో భారతీయులు, బ్రిటన్లో భారతీయులు అక్కడ చేస్తున్న అరాచకాలు. ఉద్యోగం చక్కగా చేసుకొని డిసిప్లిన్తో వారి యొక్క కమ్యూనిటీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారి జీవన శైలికి ఇబ్బంది లేకుండా జీవిస్తే భారతీయుల మీద వాళ్ళకి ఫోకస్ ఉండదు. వాళ్ళు ఉద్యోగాలన్నీ భారతీయులు కొట్టేస్తున్నారు అనే దానికన్నా కూడా భారతీయులు అక్కడికి వెళ్ళి చేస్తున్న రచ్చ, రోడ్ల మీద పెద్ద పెద్ద ర్యాలీలు చేయడం, సినిమా రిలీజ్ అయితే థియేటర్లో రచ్చ చేయడం, రోడ్ల మీద డ్రైవింగ్లు చేస్తూ పెద్ద పెద్దగా హారన్లు కొట్టడం, దీపావళి వస్తే టపాసులు పేల్చి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు క్రియేట్ చేయడం, బర్త్డే పార్టీల్లో గోలగాలు చేయడం, ఈ విధంగా అక్కడికి వెళ్ళి ఆ కమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమెరికన్స్ సౌండ్ పొల్యూషన్ అసలు భరించరు. ఆస్ట్రేలియా వాళ్ళు సౌండ్ పొల్యూషన్ అసలు తట్టుకోలేరు. బ్రిటన్లో ఏదైనా చిన్న శబ్దం వస్తే అక్కడ ఎందుకు శబ్దం వస్తుందో కూడా వెంటనే పోలీసులు దిగిపోతారు. అలాంటి దేశాలు వెళ్ళి రచ్చ చేయడం ప్రారంభించారు. అమెరికాలో ఒక కాంప్లెక్స్లో 10 సినిమాలు ఒకేసారి రన్ అవుతూ ఉంటే 10 స్క్రీన్స్ మీద తెలుగు సినిమా రిలీజ్ అయిన దగ్గర రచ్చ మొదలైంది. మొత్తం కలిపిన 400 మంది ఉన్నారు. రచ్చ రచ్చ, పేపర్లో చించివేయడం, సీట్ల మీదకి ఎక్కి గోలగోలు చేయడం, అసలు అక్కడ ఏదో తగలబడిపోతా ఉంది అన్నంత సీన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. మిగతా ఆ కాంప్లెక్స్లోనే మరో 9 స్క్రీన్లలో సినిమాలన్నీ రిలీజ్ సినిమాలు నడుస్తూ ఉన్నా అక్కడ సినిమా చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అభిమానం మీ హీరో మీద ఉండొచ్చు, కానీ
మూర్ఖుల్లాగా ప్రవర్తించొద్దు. విదేశాల్లో ఈ రొచ్చ ఏంటి? ఇండియాలో విజయవాడలో గుంటూరులో చేసినట్టుగా అమెరికాలో డల్లాస్లో కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీలో కూడా ఇదే రచ్చ చేస్తా ఉన్నారు. దీంతో విదేశీయులు భారతీయులను ఛేదరించుకునే కాడికి వచ్చింది. ఇప్పటికైనా విదేశాలకు వెళ్ళిన భారతీయులు కనుక డిసిప్లిన్తో నడవకపోతే, అంటే విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరికీ డిసిప్లిన్ లేదు అని నేను అన్నాను. చాలామంది డిసిప్లిన్గా ఉంటారు. ఈ రచ్చ జనం ఎక్కడైతే అక్కడ కమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తూ ఉందో ఇప్పటికైనా మానుకోండి. డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. భారతీయుల మీద గౌరవం పెంచుకునే విధంగా వ్యవహరించండి. ఆయా దేశాలకు మనం వెళ్ళినప్పుడు మనం మైనారిటీ, వాళ్ళు మెజారిటీ ఉంటారు. వారి నాగరికత డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పద్ధతులు వేరుగా ఉంటాయి. వారికి అనుకూలంగా మారాలి. అంతేగాని మతం మారమని ఎవరు చెప్పడం లేదు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, దేవుణ్ణి పూజించుకోండి, ఇంట్లో గంట కొట్టుకోండి. అంతేగాని బజార్కి వేసి ర్యాలీలు వేసి పెద్ద పెద్దగా వినాయకుడిని పెట్టి డప్పులు కొట్టి హైదరాబాద్లో బస్తీల్లో చేసినట్టు, హైదరాబాద్ పోయినా కూడా, హైదరాబాద్ నుంచి అమెరికాకు పోయినా కూడా అదే. ఆ చీడ వదలడంలా ఇప్పటికైనా వదిలించుకోండి. ఏ దేశం వెళ్ళారో ఆ దేశ జనాభాకి అనుకూలంగా వారిని డిస్టర్బ్ చేయకుండా జీవించడం నేర్చుకోండి. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. భారతీయులను విదేశాల్లో ఎందుకు ఛేదరించుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.